Dear students, let us solve the third problem in ratio analysis of management accounting. Before solving the problem, I would like to read it. Please listen. Alpha Manufacturing Company Limited has drawn up the following profit and loss account for the year ended 31st March 2002. ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు సరుకు 26,000 టు 26,000, పర్చేజెస్ కొనుగోలు 80,000, వేజెస్ వేతనాలు 24,000, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉత్పత్తి ఖర్చులు 16,000, గ్రాస్ ప్రాఫిట్ 52,000, క్రెడిట్ వైపు బై సేల్స్ అమ్మకాలు 1,60,000, బై క్లోజింగ్ స్టాక్ 38,000, టోటల్ రెండు వైపులా 1,98,000, 1,98,000, బై గ్రాస్ ప్రాఫిట్ బై స్థూల లాభం 52,000, బై కాంపెన్సేషన్ ఫర్ ఎక్విజేషన్ ఆఫ్ ల్యాండ్ భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా నష్టపరిహారం 4,800, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ 4,000, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పరిపాలనా ఖర్చులు 22,800, జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 1,200, వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ లాస్ బై ఫైర్ ఫర్నిచర్ అమ్మకంపై నష్టం 800, నెట్ ప్రాఫిట్ 28,000, టోటల్ రెండు వైపులా 56,800. You are required to find out gross profit ratio, net profit ratio, operating profit ratio and expenses ratio. First one, gross profit ratio, స్థూల లాభ నిష్పత్తి. దీని ఫార్ములా గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, స్థూల లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. లెక్కలో స్థూల లాభం 52,000, సేల్స్ అమ్మకాలు 1,60,000 ఇచ్చాడు ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 32.5% వచ్చింది. దేర్ఫోర్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో స్థూల లాభ నిష్పత్తి 32.5. నెట్ ప్రాఫిట్ రేషియో సెకండ్ వన్, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ 28,000, సేల్స్ నెట్ సేల్స్ ఎంత ఉన్నాయి, నికర అమ్మకాలు 1,60,000 ఇంటూ 100. నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100, 28,000 బై 1,60,000 ఇంటూ 100 వేస్తే 17.5 వచ్చింది. దేర్ఫోర్ నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 17.5. థర్డ్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ రేషియో నిర్వహణ లాభ నిష్పత్తి. దీని ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. తెలుగులో నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువులు వ్యయము ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అమ్మిన వస్తువులు వ్యయం కావాలంటే మీకు ఎప్పుడు ఫార్ములా తెలుసు, అమ్మకాలు మైనస్ స్థూల లాభం, సేల్స్ మైనస్ జీపీ, సేల్స్ మైనస్ జీపీ అన్న అమ్మకాలు మైనస్ స్థూల లాభం ఒకటే. 1,60,000 మైనస్ 52,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,08,000 అనమాట. 1,08,000 అమ్మిన వస్తువులు వ్యయం. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కావాలి కదా, నిర్వహణ ఖర్చులు. వారు ఎలా వస్తాయంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు ఖర్చులు కలపండి. 4,000, 22,800, 1,200 కలిపితే 28,000. ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువులు వ్యయం ఎంత వచ్చింది మనకి 1,08,000 ప్లస్ నిర్వహణ ఖర్చులు 28,000 బై 1,60,000 ఇంటూ 100. అంటే అమ్మిన వస్తువులు వ్యయము ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. దీన్ని అంతా మనం సింప్లిఫై చేసుకుంటే 1,36,000 బై 1,60,000 ఇంటూ 100 ఇస్తే 85% వచ్చింది. దేర్ఫోర్ ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 85% అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో దీని ఫార్ములా ఏంటి, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో అంటే 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో 85 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. దేర్ఫోర్ ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 15% అనమాట. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియో పరిపాలనా ఖర్చుల నిష్పత్తి కావాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, 22,800 బై 1,60,000 ఇంటూ 100 వేస్తే 14.25 వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రేషియో పరిపాలనా ఖర్చుల నిష్పత్తి ఎంత వచ్చిందంటే 14.25%. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, అమ్మ పంపిణీ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అమ్మ పంపిణీ ఖర్చుల లెక్కలో 4,000 ఇచ్చాడు బై 1,60,000 ఇంటూ 100 వేస్తే 2.5. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్స్ రేషియో, జనరల్ ఎక్స్పెన్స్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, సాధారణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అంటే 1,200 ఇచ్చాడు. 1,60,000 నెట్ సేల్స్ ఇంటూ 100 వేస్తే 0.75% అనమాట.
So problem is over. Dear students, let us solve the fourth problem in the ratio analysis of management accounting. Before solving the problem, I wish to read it. From the following P&L account of Lakshmi Narasimha Limited for the year ended 31st December 2012. To opening stock, to ప్రారంభ సరుకు 1 lakh లక్ష, to purchases 3,50,000, to wages వేతనాలు 9,000, to gross profit 2,01,000 2,01,000, by sales 5,60,000, by closing stock లక్ష, టోటల్ రెండు వైపులా 6,60,000 6,60,000 అనమాట. టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఖర్చులు 20,000, టు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకం ఖర్చులు 89,000, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణేతర ఖర్చులు 30,000, క్రెడిట్ సైడ్ బై స్థూల లాభం 2,01,000, బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి మీద వడ్డీ 10,000, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి అమ్మకంపై లాభం 8,000, టు నెట్ ప్రాఫిట్ 80,000, టోటల్ రెండు వైపులా 2,19,000 P&L అకౌంట్ టోటల్. You are required to calculate gross profit ratio, net profit ratio, operating ratio, operating profit ratio, office expenses ratio, selling expense ratio. ఫస్ట్ ఎప్పట్లాగే గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి, గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100 వేస్తే 2,01,000 బై 5,60,000 ఇంటూ 100 వేస్తే 35.89 వచ్చిందనమాట. దేర్ఫోర్ జీపీ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో, స్థూల లాభ నిష్పత్తి 35.89% అనమాట. సెకండ్ వన్ నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. అంటే 80,000 నికర లాభం ఉంది, నెట్ సేల్స్ 5,60,000 ఇంటూ 100 వేస్తే 14.29% వచ్చిందనమాట. దేర్ఫోర్ నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 14.29%. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. తెలుగులో నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల వ్యయము ప్లస్ నిర్వహణ ఖర్చులపై నికర అమ్మకాలు ఇంటూ 100. ముందు అమ్మిన వస్తువులు వ్యయం కావాలంటే COGS, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ జీపీ, అమ్మకాలు మైనస్ స్థూల లాభము. అమ్మకాలు 5,60,000 ఇచ్చాడు, స్థూల లాభం 2,01,000, ఈ రెండుకి డిఫరెన్స్ 3,59,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లేదా అమ్మిన వస్తువుల వ్యయం అవుతుంది అనమాట. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కావాలంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కలిపితే 20,000, 89,000 కలిపితే 1,09,000. ఇప్పుడు అమౌంట్లో ప్రతిక్షేపిస్తాం. అమ్మిన వస్తువులు వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3,59,000. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు ఎంత అంటే 1,09,000 బై నెట్ సేల్స్ 5,60,000 ఇంటూ 100. ఇదంతా కలిపితే మనకి 4,68,000 బై 5,60,000 ఇంటూ 100, 4,68,000 బై 5,60,000 ఇంటూ 100 వేస్తే 83.57% వచ్చిందనమాట. దేర్ఫోర్ ఆపరేటింగ్ రేషియో, నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 83.57% అనమాట. ఇప్పుడు ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, నిర్వహణ లాభ నిష్పత్తి 100 మైనస్ ఆపరేటింగ్ నిష్పత్తి, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో లేదా నిర్వహణ నిష్పత్తి, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో ఎంత వచ్చింది మనకి 83.57 వచ్చింది, తీసేస్తే 16.43. దేర్ఫోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో లేదా నిర్వహణ లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 16.43% అనమాట. ఇంకా ఆఫీస్ ఖర్చుల శాతం, ఆఫీస్ ఎక్స్పెన్స్ రేషియో కావాలంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆఫీస్ ఖర్చులపై నికర అమ్మకాలు ఇంటూ 100. ఆఫీస్ ఖర్చులు 20,000 ఇచ్చాడు. నెక్స్ట్ సేల్స్ 5,60,000 ఇంటూ 100, 3.57% అనమాట. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ రేషియో, అమ్మకం ఖర్చుల శాతం, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అమ్మ ఖర్చులపై నికర అమ్మకాలు ఇంటూ 100. అమ్మ ఖర్చులు 89,000 ఇచ్చాడు. సేల్స్ ఎలాగా మీకు తెలిసిన విషయమే కదా, 5,60,000 ఇంటూ 100 వేస్తే దీన్ని సింప్లిఫై చేస్తే 15.89% వచ్చిందనమాట. దేర్ఫోర్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 15.89%. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.